దేశానికి ఆధార్ కాదు అప్పుల కార్డు చాలా అవసరం. ప్రతి ఇంట్లో నిరుద్యోగులు, అదే బీజేపీ పాలన. జీఎస్టీతో ధనవంతులు మరింత ధనవంతులు, పేదలు మరింత పేదలు మారిపోయారు. పిండి, పప్పు, బియ్యం, పాలు, పెరుగు వంటి అన్ని ధరలు ఆకాశాన్ని అంటుకుంటూ పోతున్నాయి. ఆదాయం పెంచుతామని సార్ వాగ్దానం చేశారు. ఆదాయం పెరగలేదు, ధరలు పెరిగాయి. ఈ ప్రభుత్వం మీ అందరినీ పేదలను చేస్తోందని నేను చెప్పాలనుకుంటున్నా. పేదవాడు కేవలం రోడ్డుపై గిన్నె పట్టుకుని భిక్షాటన చేసేవాడు మాత్రమే కాదు సార్, మనమంతా పేదవాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే మన ఆదాయం పెరగడం లేదు, కానీ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. ద్రవ్యోల్బణం పరిస్థితి చూడండి సార్. 2014లో ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ లీటర్కు 55 రూపాయలకు ఈరోజు పెట్రోల్ 100 రూపాయలకు లీటర్ అమ్ముడవుతోంది. డీజిల్ 45 రూపాయలకు లీటర్ అమ్ముడయ్యేది. ఆ డీజిల్ ఈరోజు 90 రూపాయలకు లీటర్ అమ్ముడవుతోంది సార్. 2014లో వీరి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు లభించేది. ఈరోజు ఆ గ్యాస్ సిలిండర్ 1100 రూపాయలైంది సార్. 1100